నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అంటే చాలా మందికి ఒక కానిస్టేబుల్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఐపీఎస్‌కి వెళ్ళడము అనేది మన 2 తెలుగు రాష్ట్రాలు చాలా గర్వంగా చెప్పుకున్న ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలాంటి వాడిన మనం సపోర్ట్ చేసింది అనే పరిస్థితికి ఉదయ్ కృష్ణారెడ్డి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తనతో తోటి ట్రైనీ ఐపీఎస్ పట్ల తను వ్యవహరించిన తీరు, అది ఎంత దూరం తీసుకెళ్లాడు, తిరిగి సీన్ కట్ చేస్తే ఒక్కరు కాదు సార్ గారి ఖాతాలో చాలా మంది బాధితులు ఉన్నారు అన్న విషయం ఇప్పుడు తెర మీదకి రావడంతో పెద్ద సెన్సేషన్ అవుతుంది. డీటెయిల్స్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటల్లో పరిస్థితి సమాచారం తెలుసుకుందాం. కృష్ణకుమారి గారు నమస్తే. నమస్తే. ఏంటి ఉదయ కృష్ణారెడ్డిది అంటే ముందే తెలియడము బెటర్ అయిందని అనాలా? లేకపోతే అనవసరంగా ఇరికిస్తున్నారు అంటూ అతన్ని అభిమానించే వాళ్ళు ఇంకో వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మనం చూసాము. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాము. ఎలా బాధితురాలు వస్తే తనను తన దగ్గరనే బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు లాగడము అనేది. ఒకవేళ ఇలాంటి ఉమనైజర్ నిజంగానే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని పోస్టింగ్ లోకి వచ్చి ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేదో అంటే వస్తున్న లీక్‌లకు సంబంధించి చూస్తే భయమేస్తుంది. ఓవరాల్ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? ఈ ఓవరాల్ ఎపిసోడ్ లోనండి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి మొదటిసారిగా ఎప్పుడు వార్తల్లోకి వచ్చాడంటే, అతను కానిస్టేబుల్ గా పనిచేస్తూ పై అధికారి వేధింపులకి తట్టుకోలేక రిజైన్ చేసి అతను 4 సార్లు యూపీఎస్సీకి ట్రై చేసి 5వ సారి సాధించిన సందర్భంగా ఒక ఉమ్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక విజేత, విశ్వ విజేత లాగా అతన్ని చాలా మంది ఉత్సాహంగా, అలాగే అతను ఒక మార్గదర్శకంగా ఉంటాడు అని చెప్పి చాలా మంది ఇంటర్వ్యూలు చేశారండి. అతను చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను. నేను ఆ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ చూశాను. చూసినప్పుడు అతను మాట్లాడే విధానం కావచ్చు, అతను ఏవైతే కొన్ని ఉదాహరణలు చెప్పాడో, సంఘటనలు చెప్పాడో, ఆ చెప్పినప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అవన్నీ వినిన తర్వాత నాకెందుకో కొంచెం తేడా కొట్టిందండి. బిఫోరే అసలు ఇదంతా బయటికి రాకముందు ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అతను కానిస్టేబుల్ గా వచ్చాడు. చాలా దుర్భరమైన పరిస్థితుల నుంచి, తల్లిదండ్రి ఇద్దరు లేకపోతే నాయనమ్మ పెంచితేనో అమ్మమ్మ పెంచితే కష్టాల్లో నుంచి అతను ఆ ఉద్యోగంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలో కష్ట నష్టాల గురించి అతను చెప్పుకున్నాడు. అతనికి ఒక విక్టిమైజేషన్ చేసుకునే ఒక రకమైన లక్షణం ఉంది అనిపించింది. అయితే ఉంటాయి అంటే వాళ్ళు చూస్తే అంతా బాగున్నట్టే అనిపిస్తుంది వేరే వాళ్ళకి, అయితే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అంటారు. కానీ మనల్ని ఆ ప్లేస్ లో మనం వాళ్ళ షూస్ లో మనం కాళ్ళు పెడితే మనకి ఎక్కడో ఒక చోట పూర్తిగా ఒక ఎంపతి ఇవ్వలేమేమో, సింపతి అయితే చూపించగలం కానీ ఎంపతి ఇవ్వలేమేమో అనిపించింది అంటే అక్కడ కొంచెం మనం ఆలోచించాలి, ఆగి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అతను ఉద్యోగం ఆ డిపార్ట్మెంట్ కదా, ఆ డిపార్ట్మెంట్ ని ఈ విధంగా ఇంత ఓపెన్ గా అందరి ముందు మాట్లాడటం కరెక్ట్ కాదు, మాట్లాడకూడదు అలా. అయితే అతను ఎందుకో కొంచెం ఎక్కువగా స్పందించే లక్షణం ఉంది అని అనిపించింది నాకు. సరే, ఎనివే నేను ఆ వీడియో చూశాను. సరే, ఏదైతే నేను సాధించాడు ఇది మట్టుకు చాలా గొప్ప విషయం కదా. ఆ కసితోటి 4 సార్లు ప్రయత్నం చేసి 5వ సారి వచ్చాడు, ఇది గొప్ప విషయమే. మరి అతను ఎలా రేపొద్దున డ్యూటీలో ఉంటాడో ఏమో అని అనుకుని మనం ఆ తర్వాత ఇంకేయో విషయాలు వచ్చేస్తాయి కదా, ఇష్యూస్ వచ్చేస్తాయి కదా, అది ఓవర్కమ్ అయిపోయింది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇది చూసేసరికి, ఈ న్యూస్ చూసేసరికి నాకు అనిపించింది కరెక్టే, నా అంచనా తప్పు కాలేదు. ఇతను ఈ ఆ సెల్ఫ్ విక్టిమైజేషన్ అనే ఒక పాయింట్ దగ్గర అతను తన తప్పును తాను చూసుకోలేని పరిస్థితి ఉంటది అక్కడ. ఇప్పుడు మనము సెల్ఫ్ బ్లేమ్ చేసుకోమని కాదు పద్దాక, కానీ మనలోకి మనం ఎప్పుడన్నా ఒకసారి తొంగి చూసుకున్నాం అనుకోండి, మన తప్పులు కూడా మనకు అర్థం అవుతాయి. కానీ మనం ఎంతసేపు నా ఈ పరిస్థితికి రెండో వాళ్లే కారణం, నా ఈ పరిస్థితికి వాళ్లే కారణం, వీళ్లే కారణం అని వంకలు వెతుకుతూ ఉంటారు వ్యక్తులు. ఈ వంకలు వెతికే వాళ్ళకి ఒక డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు. వాళ్ళు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.
ఆ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం సత్ఫలితం ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ బాధపడుతుంటారు. మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతుంటారు. బాధలో నుంచి మళ్ళీ ఇంకో పొరపాటు చేస్తారు. ఇప్పుడు ఈ మెయిన్ స్టోరీలోకి వచ్చేస్తే ఇతను ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాడు. అంతకుముందు కథలేంటో మనకు తెలియదు. ఈ కథతోనే ఇతను బయటకు వచ్చాడు. అవును. ఏంటి అతను ఆమె చెప్పిన అభియోగాలు ఏంటి? అతను నన్ను ఫిజికల్ గా అబ్యూజ్ చేశాడు. నా జుట్టు పట్టుకుని రూమ్ లోకి తీసుకెళ్లాడు. నా మెడ మీద గట్టిగా పట్టుకున్నాడు. నా కాలుకి దెబ్బ తగిలింది. నా ఫోన్ ఓపెన్ చేయమని, పాస్వర్డ్ చెప్పమని అతను నన్ను బెదిరించాడు. ఇవన్నీ చెప్పుకుని వచ్చింది. అవును. పైగా ఇంకోటి ఏంటి అంటే, నాకు ఎవరెవరితోనో సంబంధాలు ఉన్నాయని ఇతను ప్రచారం చేశాడు. నాకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడు. నా ఇంట్లో వాళ్ళకి, నా స్నేహితులకి, నా కుటుంబ సభ్యులకు కూడా మెసేజ్‌లు పెట్టాడు. అతను కొన్ని ఫోటోలు నాకు పెట్టుకుని ఇలా నన్ను చేశాడు అని ఆవిడ చెప్పింది. హ్మ్. ఇప్పుడు ఆవిడ ఒక కాబోయే ఐపీఎస్ ఆఫీసర్. ఈ కాబోయే ఐపీఎస్ ఆఫీసర్‌కి కొంత మామూలు వాళ్ళకన్నా పోలీస్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటది. ఖచ్చితంగా. ఏంటి అంటే పోలీస్ నాలెడ్జ్ ఏంటి అంటే, వాళ్ళు మనం చెప్పేది వినరు. వాళ్ళు సాక్ష్యాలు, ఆధారాలు. ఇప్పుడు నేను వెళ్తానండి పోలీస్ స్టేషన్‌కి. ఇలా జరిగిపోయిందండి, అలా జరిగిపోయిందండి అని ఏడ్చి పెడబొబ్బులు పెట్టి ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. అంతగా ఆ! అయితే మనల్ని కన్సోల్ చేసి మనకు కాసిన మంచినీళ్ళు ఇచ్చి, అమ్మా మీరు చెప్పిందంతా బాగానే ఉంది. దీనికి ఆధారం ఏంటి అని అడుగుతారు. అడుగుతారు కదా! అదే నేను అనబోతున్నాను. సార్ మనం వెళ్ళిన ఆధారం తర్వాత ఏంటి అని అడుగుతారు. మనం చెప్పిన స్టోరీ అంతా వాళ్ళు వింటారు. కేస్ రిజిస్టర్ వింటారు. చేస్తారు. బట్ ఆఫ్టర్ దట్ మొ- విచారణలో మనం ప్రూఫ్ సబ్మిట్ చేయకపోతే తేలిపోతుంది కదా అది. ఆ అయితే ఇప్పుడు ఆవిడ ఏ ఆధారాలు లేకుండా ఈ కేసు పెట్టుంటదా చెప్పండి? పెట్టదు. ఇప్పుడు అందులో ఆమె హస్బెండ్ ఇరుక్కునే సహకారంతో. అది పక్కన పెట్టండి. హస్బెండ్ ఉన్నారా, తండ్రి ఉన్నారా, లేకపోతే అకాడమీలో ఎవరైనా ఉన్నారా అనేది అనవసరం. ఆవిడ ఆవిడే ఇరుక్కునేలాగా ఆమె ఎందుకు కేసు పెడుతుంది? పెట్టదు కదా! లాజిక్ పాయింట్. ఇప్పుడు ఆమె కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఆమె లైఫ్ చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఒకవేళ ఆమె తప్పు ఉంటే గప్చిప్‌గా పక్కకి వెళ్ళిపోయేది. కేసు అయితే పెట్టేది కాదు. హ్మ్. సరే ఆవిడ పెట్టింది. పెడితే అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ పెట్టింది. ఎఫ్ఐఆర్ అయింది. అయితే ఈ మహారాజశ్రీ ఈయన ఏం చేశాడు? ఇది ఇంకా సీరియస్ అయింది. ఇంక నేను ఆపలేను అనేది అర్థమైపోయింది అతనికి. వచ్చేసేసి ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఫుల్‌గా తాగేసి, తాగే ముందే ఒక ఉత్తరం రాసి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నట్లుగా చుట్టూ వాళ్ళని నమ్మించి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఇక ఏం మొదలైంది ఇక్కడ? సింపతి డ్రామా స్టార్ట్ అయిపోయింది. సరే హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారు? శుభవార్త, ఈయన ఆత్మహత్య యత్నం చేయలేదు. ఏ విష పదార్థాలు ఈయన పొట్టలో దొరకలేదు. సో ఈయన అతిగా మద్యం సేవించడం వల్ల మాత్రమే ఈయన అపస్మారక స్థితికి వెళ్ళాడు అని చెప్పారు. అవును. సరే ఇంక అప్పుడు ఆయన ఏం చేశాడు? మరి తెలివొచ్చిన పని చేయాలి కదా! మళ్ళీ వెంటనే ఏం చేశాడు? ఆ లెటర్ పోలీసుల చేతికి చిక్కేలాగా చేశాడు. చేసి ఆవిడ పైన ఒక వీడియో చేసి పెట్టాడు. ఆవిడే నన్ను మోసం చేసింది. మా ఇద్దరికి చాలా పూర్వ సంబంధం ఉంది. ఆమె పెళ్లి చేసుకుంటానంది. నన్ను మోసం చేసి వేరే అతన్ని పెళ్లి చేసేసుకుంది. సరే పోనీలే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. ఆమైనా సుఖంగా ఉండాలి అని చెప్పి నేను మురళీకృష్ణ సినిమాలో పాటలన్నీ పాడేసుకున్నాను. ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నేను కోరుకుంటాను. అయితే కూడా మళ్ళీ ఆవిడ వచ్చి ఆ రోజు నిన్ను వదులుకుని తప్పు చేశాను. ఇప్పటికీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వేరే అమ్మాయిలతోటి నీకు సంబంధాలు ఉన్నాయి అని తెలిసి నేను అపోహపడి నేను వేరే పెళ్లి చేసేసుకున్నాను. అయినా కానీ మన ఇద్దరము వివాహేతర సంబంధాన్ని కొనసాగిద్దాము అని చెప్పింది అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. నేనే ఈమెను వేధిస్తున్నట్లుగా వాళ్ళ భర్తకి చెప్పింది. వాళ్ళ భర్త ఏమో నాకు ఫోన్ చేసి నన్ను తిట్టాడు. అందుకు నేను నా దగ్గర ఉన్న వీడియోలు అక్కడికి పంపాల్సి వచ్చింది. అదర్వైజ్ నేను పంపేవాడిని కాదు. నాకు ఏ పాపం తెలియదు అని చెప్పి ప్రదక్షిణాలు చేసేసాడండి మీడియా ముందు, ఆ ప్రజల ముందు, సమాజం ముందు. అయితే చాలా మంది అవును కదా ఇది నిజమే అయి ఉండొచ్చు కదా అనుకుంటారు. ఇతను కోపంలో అలా పంపించాడు. అతని జీవితాన్ని నాశనం చేసింది. ఈ ఆడవాళ్ళు ఇంతే, ఉమెన్ కార్డు తీస్తారు అని చెప్పి ఈ కథలకండి స్పందించి సాక్షాత్తు కళ్ళు, చెవులు, హృదయము లేని కొన్ని మీడియా సంస్థలు డిబేట్లు పెట్టేసినాయండి. ఇది అన్నిటికన్నా బాధ. ఒక మీడియా పర్సన్ గా
నేను ఫీల్ అవుతున్నా దీనికి. ఏ సంబంధం లేకుండా అక్కడ వరకు వెళ్తదా అని అంటే బుగ్గలు నొక్కున్న ఇప్పుడు వాళ్ళు. చాలా మంది కృష్ణకుమారి గారు ఒక పాయింట్ ఏంటంటే కొన్ని ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆమెకు వివాహం అయిపోయింది. ఇతను వచ్చినప్పుడు మొదట్లోనే అకాడమీలో కంప్లెయింట్ చేసుంటే బాగుండేది కదా! భర్తతో వివాహం అయిన తర్వాత మళ్ళీ ఇతనితో సంబంధం కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆమె తప్పు కాదా అన్న ఈ పాయింట్ చాలా చాలా రైజ్ చేస్తున్నారు. చాలా చాలా అసలు డిస్కషన్సే పెట్టారండి. హ్మ్. గ్రూప్ డిస్కషన్స్ పెట్టేశారు. ఇది బాధాకరం. సరే ఫైనల్ కి తేలింది ఏంటి అంటే ఇతను క్వాష్ చేసుకున్నాడు. క్వాష్ అవ్వలేదు. ఈలోపు అత్తాపూర్ పోలీసులు ఇతను అరెస్ట్ చేయడానికి చూశారు. ఎక్కడ కనిపించలేదు. సరే చివరికి దొరికాడు. దొరికిన తర్వాత తేలింది ఏంటి అంటే ఆమె మెడ పైన గుర్తులున్నాయి. మొత్తం ఒక మహిళా ఆఫీసరు మొత్తం విచారణ చేసింది. పైగా ఇతను చేసింది ఏంటి అంటే ఈమె ఇతని ప్రవర్తన నచ్చక, ఇతని దురుసు ప్రవర్తన నచ్చక, ఇతని ఓవర్ పొసెసివ్నెస్ నచ్చక చనిపోతాను అని బెదిరింపులకి భయపడిపోయే అమ్మాయి ఇతన్ని దూరం పెట్టింది. అసలు ఎలా పరిచయం వీళ్ళకి అంటే ఇతని స్టోరీ ఫేస్బుక్ లో చూసి ఆమె పలకరించింది నిజానికి. కానీ ఆమె ఏవో కొన్ని సెలవులు తీసుకోవటం వల్ల ఇతనితో పాటు ట్రైనింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఇతనిది గమనించిన తర్వాత అమ్మో ఇతనితోటి కొంచెం కష్టంలే అని అనిపించి ఆవిడ వేరే అతన్ని ఇతనికి టాటా బై బై చెప్పేసేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. తప్పేం కాదు కదా. అంటే బ్రేకప్ చెప్పకూడదా? అంటే ఇలాంటి మనస్తత్వాన్ని భరించాల్సిందేనా ఆవిడ చాలా సందకాడే కనిపెట్టింది. ఏ మాటకా మాట పక్కకి వెళ్ళిపోయింది. ఆవిడ్ని ఎలా అయినా సరే వేధించాలి అని ఇతను చేసిన దాడి ఫిజికల్ గా అతను చూపించింది అదంతా ఆమెను భయపెట్టి మభ్యపెట్టి ఆమెని ఇంకా ఆమె నన్ను నో అంటదా. ఇది అసలు బాధ. ఆ ఈగోయిస్టిక్ మెంటాలిటీ చూసారా, సెల్ఫ్ విక్టిమైజేషన్ వ్యవహారం చూసారా, ఇవాళ నా ఈ కష్టం మొత్తానికి ఆవిడే కారణం అని అనుకునే ఒక మనస్తత్వం చూసారా, అది అతన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. ఆకాశంలోకి వెళ్ళిన వ్యక్తి, ఉవ్వెత్తున ఎగిసిన మనిషి పాతాళంలోకి పడింది మట్టుకు ఖచ్చితంగా అతను చేతులారా చేసుకున్నాడు. పైగా ఇతని మానసిక పరమైన ఇబ్బందులేవో పర్సనాలిటీ డిజార్డర్స్ అతనికి ఉన్నాయి అని అనిపిస్తుంది. ఇన్ని అబద్ధాలు చెప్పడానికి, ఇన్ని కథలు అల్లడానికి, ఇంత రెండో వాళ్ళని మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా అతని మానసికంగా అతనుకున్న డిజార్డర్సే కారణము. పరిస్థితులకి అనుకూలంగా ప్రవర్తించలేకపోవటానికి కూడా అతని మానసిక స్థితే కారణము అని చెప్పి మనకి క్లియర్ కట్ గా అర్థమైంది. కాకపోతే ఒకటి, ఆమెకి చాలా చాలా కృతజ్ఞత చెప్పాలి ఈ సమాజం. ఏంటి అంటే ఇతను ట్రైనింగ్ ముగించుకొని పోస్టింగ్ లోకి వచ్చింటే గనక ఎంతమంది మహిళలు కావచ్చు, ఎంతమంది పౌరులు నష్టపోయి ఉండేవాళ్ళు ఇతని ప్రవర్తనకి. మీరు అన్నట్టు ఆ డామినేషన్ నుంచి వచ్చాడు కాబట్టి నేను ఒక అధికారిని అన్న పవర్ చూపించాలి అనుకున్నప్పుడు సామాన్యుడైనా బలి కావచ్చు, తన కింద పనిచేసే వాళ్ళైనా కావచ్చు, అతని దగ్గరకు వచ్చే బాధితులైనా కావచ్చు. చూసాం కదా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడు. పైగా ఇప్పుడు అతని ఫోను, అతని ల్యాప్టాప్ అవన్నీ విశ్లేషిస్తే తెలిసింది ఏంటంటే సార్ ఖాతాలో ఇంకా చాలా మంది ఉన్నారండి, బాధితులు ఉన్నాయని. పైగా అతను చాలా సూపర్ హీరోగా ఫీల్ అవుతాడండి. చాలా గ్రాండియర్ ఫీలింగ్ ఉంది అతనికి. ఒక సందర్భంలోనేమో నన్ను మించిన వాడు లేడు అనుకుంటాడు. కొన్ని సందర్భాల్లోనేమో పూర్తి లోకి వెళ్ళిపోతాడు. ఈ లోకి వెళ్ళిపోయిన సందర్భం ఏదైతే ఉంటదో అప్పుడు ఆ హైలో ఉన్నప్పుడేమో నేనే గ్రేట్ అనుకుంటాడు. ఈ లోకి వెళ్ళినప్పుడేమో చుట్టూ అందరూ నాకు అన్యాయం చేస్తున్నారు అనుకుంటాడు. ఈ రెండు కూడా ఇది ఒక బోర్డర్ లైన్ పర్సనాలిటీని చూపిస్తుంది. ఒక రకంగా దీన్ని ఒక సైకియాట్రిస్ట్ గాని, ఒక సైకాలజిస్ట్ అయితే ఇంకా చాలా బాగా విశ్లేషించగలుగుతారు. ఏది ఏమైనానండి, ఇప్పుడు ఇతను ఇలా ఉన్నంత మాత్రాన ఇతని జీవితం అంతా ఇలాగే ఉంటాడని గాని, ఉండాలని గాని నేను కోరుకోనండి. ఇలాంటి పరిస్థితి నుంచి అతను బయటపడాలి. అతనికి థెరపీస్ కావచ్చు, కౌన్సిలింగ్స్ కావచ్చు అవసరము అని నాకు అనిపిస్తుంది. ఒక విపత్కర పరిస్థితుల్లో నుంచి ఒక ఫ్యామిలీ, ఒక రక్షితమైన కుటుంబ వ్యవస్థ నుంచి, కుటుంబం అతనికి లేదు పాపం, తల్లి తండ్రి లేకపోవటంతో ఆ పరిస్థితుల్లో అతను ఎన్నో బాధలు కష్టాలు పడి ఉండి ఆ బాధలు కష్టాలు అవమానాల్లాగా ఫీల్ అయ్యి మరి దాని నుంచి అధిగమించాలి అని చెప్పి చాలా మొండితనము, పట్టుదల,
ఒక రకమైన అది మామూలు మనస్తత్వం కాదండి. ఇది కావాలంటే కూడా వచ్చేది కాదిది. మరి ఆ అవును. పరిస్థితులు కూడా అతనికి ఆ విధంగా అవ్వడానికి పురికొల్పాయని చెప్పొచ్చు. ఎనీవే అతను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి కూడా యూపీఎస్సీ చేయగలిగాడు అంటే, అతను ఖచ్చితంగా శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తే. అవును. ఇలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల్ని ఈ మానసిక పరమైన డి డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, అపసవ్య ధోరణులు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా అతను, అతను వీటన్నిటి నుంచి బయటపడి ఆహ్, అతను శక్తి సామర్థ్యాలతోటి అతను నలుగురికి స్ఫూర్తి కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇతను ఇండైరెక్ట్‌గా ఎంతో మందికి ఒక కనువిప్పు కలిగిస్తున్నాడు. ఇది గూడా మనం గమనించాలి. ఖచ్చితంగా. అవును. అదేంటి అంటే ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఈ విధంగా స్కూల్ నుంచొచ్చి విపరీతంగా కంప్లెయింట్లు చెప్పటం గావచ్చు, సిబ్లింగ్స్ మీద కంప్లెయింట్లు చెప్పటం గావచ్చు, నా ఈ పరిస్థితికి పలానా వాళ్ళు కారణం, పలానా వాళ్ళు కారణం అని బ్లేమింగ్ చేయడం గావచ్చు, అలాగే ఒక అగ్రెసివ్ ధోరణిని చూపించటం గావచ్చు, అలాగే అకారణంగా హింసించటం. చిన్నప్పటి నుంచే తెలిసిపోతది. మన విశేష్ గారు చెప్తూ ఉంటారు. చిన్నప్పుడు తూనికల్ని చంపడం, రోడ్ల మీదెళ్ళే కుక్కల్ని కొట్టటం హ్మ్. అవసరం లేకుండా. ఇవన్నీ చేయడం వెనక వాళ్ళకి ఏదో ఒక అలజడుంది వాళ్ళ మనసులో. దాన్ని టీచర్స్ గానీ, లెక్చరర్స్ గానీ, కుటుంబ సభ్యులు గానీ, లేదు గ్రాండ్ పేరెంట్స్ గానీ గుర్తించి వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తే గనక వాళ్ళు ఖచ్చితంగా మార్పనేది ఉంటది. మనం ఎవరిని కూడా వీళ్ళకి ఈ ధోరణి ఉంది కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేయాలి అని అనుకోకూడదు. వాళ్ళు కూడా సమాజంలో అంతర్భాగంగా ఉండే హక్కు వాళ్ళకుంది. కాకపోతే ఈ చిన్న విషయంలో ఈ చిన్న మార్పు జరిగితే మంచిది. నిజంగానే. మీరన్నట్టు ఆ రకంగా కృష్ణారెడ్డినికి ఏంటిది థెరపీలిచ్చేసి తనలో ఉన్న రుగ్మత ఏంటి? ఆ బాధ ఏంటనేది తెలుసుకొని తనను మంచి గైడ్‌లో తీసుకొస్తే మాత్రం మీరన్నట్టు అంత కష్టపడొచ్చిన వ్యక్తేనంటే అంత ఆషామాషీ కాదు. మీరన్నట్టుగా ఏ కాదు. రకంగా వారు ట్రీట్మెంట్ ఇస్తారనేది చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు. థాంక్ యూ అండి.